హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. మినీ వ్లాగ్ అయితే షార్ట్లో పెడుతున్నాను అండి. మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. అమ్మ చేత ఆయిల్ అయితే పెట్టించుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంకా వాడికైతే బాత్ చేయించేసాము. ఇంకా ఈలోపు చిన్నోడికి కూడా బాత్ చేయించేసాము. ఇంకా కర్రీ లేదు అని చెప్పేసి, నోరు ఏమీ బాగాలేదు అని చెప్పేసి, ఇంకొంచెం కారంగా తినాలి అని చెప్పి ఇంకా అమ్మ ఈ కర్రీ అయితే చేసేసారు. ఇంకా మా పెద్దోడు అమ్మమ్మ నేను నూరుతాను అని చెప్పి అంటున్నాడు. వద్దు నాన్న, ఇది కళ్ళల్లో పడుతుంది అని చెప్పి అంటుంది. మా ఊర్లో ఈగల కన్నా దోమలే ఎక్కువ ఉంటాయి. అసలు ఇది ఏంటి అని అంటే ఉల్లిపాయ కారము అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని. ఇంకా మా వాడు కొంచెం తిని అమ్మమ్మ మంటకుంది నాకు వద్దు అని చెప్పి కింద అయితే వేస్తున్నాడు. ఇంకా ఇది ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ పచ్చి ఉల్లిపాయల్ని ఇలాగ శుభ్రం చేసుకొని కోసుకున్న తర్వాత డైరెక్ట్గా రోట్లో వేసుకొని దంచుకోవాలి. దానికి తగినట్టు గుడ్డు కారం అయితే వేసుకోవాలి, సంబార్ కారం అయితే వేసుకోకూడదు. ఇంకా సాల్ట్, చిన్నుల్లిపాయలు రోట్లో వేసుకొని దంచుకోవాలి. తాలింపు కోసం నూనె అయితే వేసుకుంటాం కదా, ఆ నూనెలోనే మనం కోడిగుడ్లు అనేది వేయించుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లోకి నూరిన పచ్చడిని వేసుకొని 2 minutes అలా మగ్గించి ఆఫ్ చేసుకోవాలి. ఇంకా మా చిన్నోడు మామూలుగా గోల్ చేయడం లేదు, వాళ్ళన్న అయితే ఆడిపిస్తున్నాడు. ఇంకా మేమందరం పెట్టుకొని తినేస్తున్నాం అనమాట. ఇంకా మా పెద్దవాడి రియాక్షన్ చూడాలి, ఎలా అంటాడో ఏంటో. చాలా బాగుంది. సూపర్.